చేసుకొని మనకున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేటస్ తెప్పించారు. ఢిల్లీ కమిషన్ వాళ్ళు అనుకూలంగా ఉంటున్నారు. జ్యుడిషియల్ జోక్యం పుచ్చుకొని అనుకూలంగా జడ్జిమెంట్ వాళ్ళని సభ్యులు ఉన్నారు, గవర్నర్ చేస్తున్నారు. తర్వాత సిబిఐ మనకు అనుకూలంగా ఉండేవాడిని ఎలక్టెడ్ ఫిలోస్ అయినా ఆర్థిక నేరస్తులైనా వాళ్ళు కాపాడుకుంటున్నారు. వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బకొట్టున్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థను దెబ్బకొడితే దేశం ఓటుకోవడం సాధ్యం కాదు. ఎప్పుడైతే నేర్చుకుంటాడు వీళ్ళని కొడితే తరగబడతానట్టుగా దేనికి వాళ్ళు సౌత్ ఇండియా దీన్ని బట్టి చూస్తే ఫెడరల్ వ్యవస్థని దెబ్బకొట్టే దేశం ఓటుగా ఉండదు. ఈయన ఏమైనా కానీ మెజారిటీ చేసేటట్టు నేనే గెలవాలి అనే అభిప్రాయంతో అన్ని వ్యవస్థలను కోసం చేసుకుంటూ ఉంటున్నాడు. రేపు రాబోయే రోజుల్లో రాజ్యాంగానికి ప్రమాదం ప్రతిపక్షాలు పనిచేస్తున్నారు. స్వయంగా మన ఎంపిక చేసుకున్న ప్రధానమంత్రి ద్వారానే రాజ్యాంగం ప్రమాదమే మా ఉద్దేశం. అందుకే జాతీయ స్థాయిలో ఈ మోడీ హఠామోడీ అని సో రాష్ట్రాల్లో కేంద్రం పెత్తనం రాజకీయ పక్షాలకు ఏం చెప్పారు? వాళ్ళకి అనుకూలమైన రాష్ట్రానికి అడక్కమైన డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకమైన రాష్ట్రానికి విడిగా డబ్బులు ఇస్తున్నారు. తర్వాత గవర్నర్ వ్యవస్థ ద్వారా క్యాబినెట్ తీర్మానాన్ని 3 నెలల లోపల ఆమోదించారు. కానీ సంవత్సరాలు ఆమోదించారు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు డిఎంకే ప్రభుత్వం కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గవర్నర్స్ ద్వారా ఇబ్బంది పెట్టేటువంటి అవస్థలు గవర్నర్ వ్యవస్థ మాకు అక్కడ నేను సుప్రీంకోర్టు చెప్పాను. గవర్నర్స్ ఏంటి ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్సల్ట్ చేస్తారని ఈ గౌరవించారు హక్కుని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఆమోదించకపోగా దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి అతన్ని సుప్రీంకోర్టు బెదిరిస్తున్నాడు. అంటే ప్రభుత్వం జ్యుడిషియరీని బెదిరిస్తామని ప్రతిపక్షాలు మేము బెదిరించడంలే, ఈ ప్రభుత్వమే సాక్షాత్తు జ్యుడిషియరీని వ్యతిరేకిస్తుంటే ఈ దేశం అడిగిపోతా ఉంది. ఎన్నికైన ప్రభుత్వాన్ని రెస్పెక్ట్ చేయాల్సింది, ఫెడరల్ సిస్టాన్ని స్ఫూర్తి మనకు ఉండాల్సింది. దాన్ని ధ్వంసం చేసిన రోజు అంబేద్కర్ రచించినటువంటి కాన్స్టిట్యూషన్ కూడా దెబ్బతింది ప్రమాదం. కాబట్టి ఇది దేశానికి, ఫెడరల్ వ్యవస్థకి, లౌకిక వ్యవస్థకి ప్రమాదం మొత్తం అంతిమంగా కొత్త బిల్లు పాస్ చేశారు, బుల్రోజ్ చేసుకుంటారు. దాంతో లౌకిక వ్యవస్థ చేయడం వచ్చేసారు. రాబోయే రోజు క్రిస్టియన్స్ విడిపడతారు. వాళ్ళు అయితే అతను మీకు 1 by 1 ధ్వంసం చేసుకుంటూ వచ్చి నాకు వ్యతిరేకించేవాడు, నన్ను క్వశ్చన్ చేసేవాడు, ఈ దేశం ఉండడానికి వీళ్ళేదని నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రమాదం. సో రాష్ట్రంలో 7